గ్రేటర్ యుద్ధానికి సర్వం సిద్ధమైంది. ఈ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జేహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. మొత్తం 150 డివిజన్లలో 1333 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. మొత్తం 74,23,980 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందులో పురుష ఓటర్లు 39,69,007 మంది ఉండగా 34,53,910 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఇతరులు 1,163 మంది ఉన్నారు. జేహెచ్ఎంసీ ఎన్నికల కోసం మొత్తం 7,802 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో 500 కంటే తక్కువ ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాలు 165 నుంచి వరకు ఉన్నాయి. దాదాపు 500 నుంచి 1000 లోపు ఓటర్లు ఉన్న కేంద్రాలు 4,752 ఉన్నాయి. 1000 నుంచి 1,250 మంది ఓటర్లు ఉన్న కేంద్రాలు 2,318 ఉండగా 1,250 కన్నా ఎక్కువ మంది ఓటర్లు ఉన్న కేంద్రాలు 522 ఉన్నాయి. 45 ఉప పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సున్నితమైన పోలింగ్ కేంద్రాలు 1,987 ఉండగా అత్యంత సున్నితమైన పోలింగ్ కేంద్రాలు 867 ఉన్నాయి. 382 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా, 36 సెంటర్లను అత్యంత సమస్యాత్మకమైనవిగా అధికారులు గుర్తించారు. ఈ ఎన్నికల విధుల్లో 46,545 మంది పోలింగ్ సిబ్బంది పాల్గొంటున్నారు. 3,000 వెబ్ కెమెరాలను ఏర్పాటు చేశారు. 1,500 మంది మైక్రో అబ్జర్వర్లను పోలింగ్ సరళిని పరిశీలించనున్నారు. గ్రేటర్లోని 150 వార్డుల్లో అధికార టీఆర్ఎస్ అన్ని చోట్ల బరిలోకి దిగుతోంది. టీడీపీ 95 వార్డుల్లో, కాంగ్రెస్ 149 వార్డుల్లో పోటీ చేస్తుండగా బీజేపీ 66 స్థానాల్లో బరిలోకి దిగుతోంది. ఎంఐఎం 60 స్థానాల్లో, బీఎస్పీ 55, సిపిఐ 21, సిపిఎం 22, లోక్సత్తా 26 వార్డుల్లో పోటీ చేస్తోంది. కాగా 640 మంది ఇండిపెండెంట్లుగా పోటీ చేస్తున్నారు. గ్రేటర్ వార్డుల్లో ఎస్టీ జనరల్, ఎస్టీ మహిళకు ఒక్కొక్క స్థానాన్ని కేటాయించారు. ఎస్సీ జనరల్, ఎస్సీ మహిళలు 5 స్థానాల్లో పోటీ చేస్తున్నారు. ఇక బీసీ జనరల్ 25, బీసీ మహిళలకు 25 స్థానాలను కేటాయించారు. మహిళా జనరల్కు 44 స్థానాలు కేటాయించగా 44 వార్డులను ఓపెన్ కేటగిరీకి కేటాయించారు.